హాయ్ ఫ్రెండ్స్, నేను గునాఫా చేస్తున్నా అండి. దానికోసం నేను సేమియా తీసుకున్నా, ఇలా స్మాష్ చేసుకున్నా. దీంట్లో నెయ్యి కలిపి పెట్టుకుందామండి. నేను నెయ్యి మెల్ట్ చేశాను. నెయ్యి వేసుకుందామండి. ఇలా కలుపుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. దానికోసం ఒక దాంట్లో పంచదార ఒక హాఫ్ కప్ వేసుకున్నా అండి. వాటర్ ఒక హాఫ్ కప్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఒక కడాయిలో 1/2 లీటర్ పాలు తీసుకున్నా అండి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ తీసుకున్నా. పాల పొడి 2 స్పూన్స్ తీసుకుంటున్నా. ఇదే స్పూన్తో కార్న్ఫ్లవర్ వేసానండి. దీన్ని శుభ్రంగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ లోపల పంచదార మరుగుతుందండి. హాఫ్ లెమన్ పిండుకోవాలండి. ఇది బాయిల్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకుందామండి పాలు. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇందులో ఒక 2 స్పూన్స్ పంచదార వేసుకుందాం. పంచదార వేసుకుందాం. ఇదిగోండి, ఒక 10 మినిట్స్లో ఈ రకంగా వచ్చేసింది. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఉండాలండి. ఇంకో స్పూన్ పాల పొడి వేసుకుందామండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుందామండి. ఈ సన్న సేమియా ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలి నెయ్యిలో. పెనం మీద గట్టిగా చేసుకుందామండి. రౌండ్ షేప్లో పెట్టుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందామండి చుట్టూ. మనం తయారు చేసుకుని ఇది దీని మీద వేసేద్దామండి. పేస్ట్ పైన కొంచెం సేమియా మళ్ళీ వేసుకోవాలండి, ఒక లేయరు. ఇంకో పెనంలో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఈ ప్యాన్ సాయంతో కునాఫా వచ్చేసి ఉల్టా తిప్పుకోవాలండి. చూడండి, ఇలా తిప్పుకోవాలి. అసలు ఏం విరిగిపోలేదండి, చాలా బాగా వచ్చింది. రెడీ అయిపోయిందండి. ఈ ప్లేట్లో తీసుకుందాం. వేసుకున్న దానికి 2 వచ్చేయండి. ఇది ఇంకోటి పెట్టుకున్నాను. ఇది కాస్త మిగిలిందండి. దీని మీద షుగర్ సిరప్ వేసుకుందామండి. దీని మీద నేను చాక్లెట్తో డెకరేషన్ చేస్తున్నా అండి. ఇది ఇంకొకటి ఫ్రెండ్స్. ఇది అయిపోయింది, తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, రెడీ అయిపోయింది. షుగర్ సిరప్ వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 రెడీ అయ్యాయి. ఏం ఎక్కువ టైం ఏం తీసుకోదండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బయట కావాలంటూ ఉంటారు ఒక్కోసారి. ఇలా చేసి పెట్టండి. సేమ్ బయట టేస్టే వస్తుందండి.
నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తున్నా అండి ఇవి. ఇది వచ్చేసి పిల్లల కోసం చాక్లెట్ ఇష్టం అని చెప్పి చాక్లెట్ వేశాను. ఇది వచ్చేసి మా కోసం అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది, పిల్లలకు కూడా బాగా నచ్చిందండి. మీ పిల్లలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. టైం ఏం ఎక్కువ తీసుకోలేదండి, ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే. చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో కొత్త వీడియోలతో ముందుకు వస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.